హే గాయ్స్, హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేనైతే మీ ముందుకు వచ్చేసాను బిగ్ బాస్లో ఎలిమినేషన్ అప్డేట్ అయితే మీకు ఇవ్వడానికి. సో 13th వీక్ నేను ముందే చెప్పేస్తున్నాను గాయ్స్, కొంచెం పని ఉంది. సో షార్ట్గా స్వీట్గా సుత్తి లేకుండా నేనైతే చెప్పేస్తున్నాను. సో 13th వీక్ బిగ్ బాస్ సీజన్ 9లో ఎలిమినేట్ అయ్యింది ఎవరంటే, యాక్చువల్గా మార్నింగ్ నుంచి కాదు, నిన్న ఈవినింగ్ నుంచి అయితే డబుల్ ఎలిమినేషన్ అని చెప్పారు. ఓకే, డబుల్ ఎలిమినేషన్ అంటే ఓకే, చూద్దాం ఎవరెవరు ఎలిమినేట్ అవుతారో అని అనుకున్నాం. కాకపోతే ఈ వీక్ అయితే సింగిల్ ఎలిమినేషన్ అంట. సో సింగిల్ ఎలిమినేషన్లో ఎలిమినేట్ అయ్యింది ఎవరంటే, సో సాడ్ అబ్బా, ఎందుకో చెప్పడానికి, అంటే నేను కూడా కొంచెం ఫీల్ అవుతున్నాను. సో ఈ వీక్ అయితే రీతు చౌదరి ఎలిమినేట్ అయిపోయింది. కానీ ఓటింగ్ ప్రకారంగా చూస్తే లీస్ట్లో ఉన్నది సుమన్ శెట్టి. వై బిగ్ బాస్, వై ఐఎమ్ క్వశ్చనింగ్ యూ, ఎందుకు ఇలా చేస్తున్నావు? లీస్ట్ ఓటింగ్లో ఉన్న సుమన్ శెట్టిని ఎలిమినేట్ చేయకుండా, అంటే సెకండ్ లీస్ట్ ఓటింగ్లో ఉన్న రీతు చౌదరిని ఎందుకు ఎలిమినేట్ చేసావు? ఐ వాంట్ టు నో. చెప్పు, అర్జెంటుగా చెప్పు, లేదంటే నేను ఒప్పుకోను. చెప్పు, ఫాస్ట్గా. నా వీడియో చూసి నువ్వు అర్జెంటుగా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయి, ఎందుకు రీతు చౌదరిని ఎలిమినేట్ చేసావో. సో ఇంకా రీతు చౌదరి ఎలిమినేట్ అయిపోయింది. ఇకపై డిమాన్ తన గేమ్ని ఇంకా మంచిగా ఇంప్రూవ్ చేసుకుంటాడా, లేదు అంటే ఇంకా ఆడలేడా, మేబీ చూడాలి. కానీ చెప్పాలంటే ఈ వీక్ మొత్తం చూసాం కదా, అట్లీస్ట్ మీరు ఎపిసోడ్స్లో అయినా చూడండి, లైవ్లో చూడకపోయినా ఎపిసోడ్స్లో అయినా చూడండి. డిమాన్కి రీతుకి డిమాన్ వీళ్ళిద్దరే సపోర్టింగ్. మిగిలిన హౌస్మేట్స్ అందరూ ఎవరికైనా సపోర్ట్ చేసుకుంటున్నారు, కానీ రీతుకి సపోర్ట్ అంటూ ఉన్నది పవన్కి సపోర్ట్ ఉన్నది రీతు మాత్రమే. వీళ్ళిద్దరే పాపం సపోర్ట్ చేసుకుంటున్నారు. కాకపోతే చెప్పాలి అంటే గర్ల్స్లో దివ్య తర్వాత రీతు చౌదరి గట్టిగా గేమ్స్ అన్నీ బాగానే ఆడుతుంది. కాకపోతే ఏంటంటే రీతు చౌదరికి చిన్న తొత్తర అంటాం కదా, అలా అనమాట. అంటే తను ఏమైనా టాస్క్ ఆడుతుంది అంటే పక్కాగా తను గెలవాలి అన్న కాన్సెప్ట్తోనే తను ఆడుతుంది. ఐదర్ తను కరెక్ట్గా ఆడుతుందా, రాంగ్గా ఆడుతుందా, లేదు అంటే ఏంటి అన్నీ ఏం పట్టించుకోకుండా ఒక తిక్కగా కన్నింగ్ స్ట్రాటజీలు అన్నీ వేసుకొని మరీ, అంటే గేమ్ని ఎలా అయినా గెలవాలి అనే కాన్సెప్ట్తోనే తను ఉంటుంది. సో అందుకనే మొన్న భరణి గారికిన రీతు చౌదరికి అయిన టాస్క్లో తను రింగ్ షర్ట్ లోపల దాచేసింది. సో అందువల్ల కొంచెం బ్యాడ్ అయిపోయింది. కానీ అది తప్పే. కాకపోతే చెప్తున్నాను కదా, ఎలా అయినా సరే 100% తను గేమ్ గెలవాలన్న కాన్సెప్ట్తో ఏం ఆలోచించకుండా తనైతే ఇలాంటి తిక్క స్ట్రాటజీలు చేస్తుంది. సో ఈసారి అయితే ఆ తిక్క స్ట్రాటజీలు రీతుకి వర్క్ అవ్వలేదు. కానీ చెప్పాలంటే ఎప్పుడో 4th or 5th వీక్లో ఎలిమినేట్ అయిపోతుంది అనుకున్న రీతు చౌదరి స్టిల్ 13th వీక్ వరకు వచ్చింది. తన గేమ్ బాగా ఇంప్రూవ్ అయింది, అన్నీ బాగానే చూసుకుంది తనైతే. బయట ఎలా ఉన్నా మనకు అనవసరం, ఎందుకంటే రీతు చౌదరి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామంటే ఓన్లీ బికాస్ ఆఫ్ బిగ్ బాస్. సో బిగ్ బాస్ హౌస్లో తను ఎలా ఉందో ఏంటో అది మాత్రమే మనం చూసుకోవాలి. కాకపోతే మెయిన్ కారణం ఏంటంటే, రీతు చౌదరి ఎలిమినేట్ అయిపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే నేనైతే సంజన గారు అనే అంటాను. ఎందుకు అంటే తనే కదా లాస్ట్ టైం నామినేషన్స్లో తన గురించి కొంచెం ఇలా చెప్పింది. రాత్రిపూట మీ ఇద్దరు పక్కన కూర్చొని చేతులు పట్టుకుంటుంటే నేను చూడలేకపోతున్నాను, ముసుకేసుకుని పడుకుంటున్నాను అన్నట్టే చెప్పింది. అవన్నీ యాక్చువల్గా అనవసరం. బిగ్ బాస్ ఇఫ్ ఇన్ కేస్ అలాంటి తప్పులు ఏమైనా జరుగుతున్నాయంటే బిగ్ బాస్ సంథింగ్ ఏదో అనౌన్స్ చేస్తాడు కదా. ఇంకా చాలామంది పక్కన కూర్చొని చేతులు పట్టుకొని అన్నీ మాట్లాడుకుంటున్నారు. బట్ సంజన గారు అలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఎందుకు ఓకే, సంజన గారు అలా మాట్లాడినా ఎందుకు రీతు చౌదరికి అలా ఇంపాక్ట్ అయింది అనుకుంటే, ఈ షో చిన్నపిల్లలు, చిన్నవాళ్ళు మాత్రమే కాకుండా ఏజ్డ్ పీపుల్ కూడా చూస్తారు. సో సంజన గల్రాని కొంచెం ఏజ్డ్ ఇన్ ద సెన్స్, రీతు చౌదరి, డెమాన్ పవన్ వాళ్ళకన్నా కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా లైఫ్లో. సో ఎప్పుడైతే ఫ్యామిలీ వీక్లోని సంజన వాళ్ళ ఫ్యామిలీ వచ్చి నువ్వు ఇంకా మంచిగా నువ్వు అనుకుంటున్నావు చెప్పు అని చెప్పారో, ఆ తర్వాత నామినేషన్స్లో సంజన గల్రాని గారు అయితే రీతు చౌదరిని ఇలా అనేసింది. ఇలా అన్న తర్వాత పెద్దవాళ్ళు చూస్తారు కదా, వాళ్ళకి కూడా ఇదేంటి అంటే సంజన ఇలా నామినేషన్స్లోని ఈ పాయింట్ చెప్పిందంటే మనకు తెలియకుండా మనం మొత్తం అంతా చూడలేం కదా. సో మనం 24 hours చూడట్లేదు కదా, అంటే వాళ్ళు అలా అనుకొని ఇంకా లోపల సంథింగ్ ఏదైనా జరుగుతుందేమో అనుకోనేనా మేబీ వాళ్ళకి అక్కడ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు మేబీ అలా థింక్ చేసి ఉండొచ్చు. సో ఆ విధంగా మేబీ ఓట్స్ డిస్ట్రాక్ట్ అయ్యి ఉండొచ్చు రీతు చౌదరికి. కానీ నా
తెలిసినంత వరకు ఈ వీక్ సుమన్ శెట్టిని ఎలిమినేట్ చేసి నెక్స్ట్ వీక్ మళ్ళీ తర్వాత గేమ్స్ అన్నీ చూసుకొని ఆ తర్వాత అలా చూసుకోవచ్చు కదా. కాకపోతే నాకు ఇప్పుడు అదే ఇదిగా అంటే కంపారిటివ్లీ సుమన్ శెట్టి అండ్ రీతు చౌదరి కొంచెం పర్లేదు, అంటే కొంచెం కంటెంట్ ఇస్తుంది, ఫన్ ఎంటర్టైన్ చేస్తుంది అందరికీ. అంటే తను ఇమాన్యుల్ ఎప్పుడు అంటే ఇమాన్యుల్ ఉన్నా లేకపోయినా తన వరకు ఉన్న స్పేస్ని తను మొత్తం చూసుకొని మంచిగా కంటెంట్ కూడా ఇస్తుంది. సుమన్ శెట్టి అయితే నాలాగే ఇలాగే కూర్చొని ఉండిపోతాడు బిగ్ బాస్ హౌస్లో. ఎక్కడికన్నా ఉండి కెమెరా ముందుకెళ్ళినా సరే ఇలాగే కూర్చొని ఉండిపోతాడు. ఎందుకో తెలియదు మరి ఎందుకో, అంటే అప్పుడప్పుడు సుమన్ శెట్టిలో నేను పూనేస్తాను అనమాట. సో అందువల్ల సుమన్ శెట్టి కూడా నాలో ఇలానే కూర్చొని ఉంటాడు. సో కానీ కొంచెం అన్ఫేర్లానే అనిపించింది. బిగ్ బాస్ సీజన్ 9లో అప్పుడు శ్రీజ ఎలిమినేట్ అయిపోయింది కదా, అది అన్ఫేర్. ఇప్పుడు మళ్ళీ రీతు చౌదరి ఎలిమినేట్ అయింది కదా, అన్ఫేర్. కాకపోతే అంటే తను చెప్పాలంటే టాప్ 5కి డిజర్వింగ్ క్యాండిడేట్. గేమ్స్ బాగా ఆడుతుంది, బాగా ఫన్ చేస్తుంది, మంచి కంటెంట్ ఇస్తుంది, మొత్తం బాగానే చూసుకుంటుంది. కాకపోతే ఆ తిక్క పిచ్చి స్ట్రాటజీల వల్ల గేమ్స్లో ఇలా అయిపోయింది. వెరీ బ్యాడ్. ఇకపై డెమాన్ ఏం చేస్తాడో చూడాలి. డెమాన్ ఈసారైనా నువ్వు గట్టిగా ఆడు, నువ్వు బయటకు వచ్చాక నా వీడియో చూడు, నేను నీకోసం వీడియోలు కూడా చేస్తున్నాను. సో డెమాన్ బీ స్ట్రాంగ్, డోంట్ క్రై. సో అంతే గైస్, చెప్పాను కదా కొంచెం పని ఉందని. సో ఏమనుకోకండి. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. బాయ్. అయ్యో చెప్పడం మర్చిపోయాను, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్కి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అందరికీ చెప్పండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని. బాయ్.